కడప జిల్లా బద్వేల్లోని తంబలగుంది హరిజనవాడలో మౌలిక వసతుల కోసం ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. దాదాపు అర శతాబ్దంగా ప్రజలు ఇక్కడ నివసిస్తున్న ఈ గ్రామంలో ఇప్పటికీ తాగునీరు, విద్యుత్, శానిటేషన్, శ్మశానం వంటి కనీస సదుపాయాలు అందుబాటులో లేకపోవడం గ్రామస్తులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. ఇక గ్రామస్తులు ఎన్నిసార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను సంప్రదించినా పరిష్కారం మాత్రం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్య, కరెంటు అంతరాయాలు, శ్మశానం సమస్య ఇప్పటివరకు పరిష్కారం కాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు వచ్చి అడగడం ద్వారా దాని నుంచి పంచాయతీ కార్యదర్శి గారికి స్టార్టర్ బాగులేదని చెప్పి స్టార్టర్ బాగు గురించి నేను మాట్లాడడం జరిగింది. సో దాని మీద స్టార్టర్ బాగు గురించి పంచాయతీ సర్పంచ్ గారికి వాళ్ళు చెప్పడము, వాళ్ళు నా మీద సొంతగా వాళ్ళు కక్షపూరితంగా నా మీద ఒక నోటీసు జారీ చేయడము, నేనేదో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటుంటే ఆ ఇల్లు నిలిపివేయాలని చెప్పి దానికి కుడాకు సంబంధించింది అని చెప్పి, కుడా అనేది నాకు తెలిసిన నా పరిజ్ఞానం మేరకు కుడా అనేది ఒక అర్బన్ మున్సిపాలిటీకి సంబంధించింది. కానీ రూరల్ డెవలప్మెంట్కి ఎప్పుడు యాడ్ అయిందో నాకు తెలియదు. దానికి సంబంధించిన జీవోలు ఏమని మనం అడిగినాము అధికారులను వెళ్ళి, అధికారులు కూడా దాని గురించి స్పందించడం లేదు. నేను ఎంపీడీఓ గారి నుంచి వచ్చింది, ఎంపీడీఓ గారు పై అధికారులు మాకు ఇచ్చారు, దాని డైరెక్షన్ ప్రకారం మేము వచ్చాము, దాని ప్రకారం మీకు నోటీస్ ఇచ్చామని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. మాకు ఎందుకు పై అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్ పునరావాసం కిందకి అందరికీ ఇక్కడ తమ్మలగుంది గ్రామ ప్రజలందరికీ ఇచ్చినటువంటి ఈ ల్యాండ్, గతంలో ఈ తమ్మలగుంది గ్రామం అనేది హరిజనవాడ అనేది అటువైపుగా ఉండింది, అటువైపు నుంచి తీసుకొచ్చి గతంలో ఇక్కడ స్థలాలు కేటాయించి అందరికీ స్థలాలు పంచడం జరిగింది. ఆ పంచడంలో భాగంలో ఈ స్థలం నేను తీసుకొని ఆ పంచడంలో వచ్చిన భాగంలో ఈ స్థలం నాకు వచ్చింది. ఈ స్థలంలో నేను ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. దాన్ని కక్షపూరితంగా, స్వార్థంగా నా మీద ఇటువంటి నోటీసులు అందించి ఇబ్బంది పెడుతున్నారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడటమే తప్ప దళితులు మాట్లాడేదానికి అర్హత లేదా? కేవలం ఈ దళితులపైన మీరు చేసేటువంటి కుట్రలా? మీరు దళితులను ఎంతవరకైనా అంచాలని చూస్తారా? దళితులపై దాడులను ఎప్పుడు మేము వ్యతిరేకిస్తున్నాం. మేము అవతల మధ్య దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, ప్రజా సంఘం నాయకులు, దళిత నాయకులు అందరూ కలిసి దీన్ని హోరా ఎత్తున తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా మేము దీని మీద పోరాటం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఊర్లో, మా గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మేజర్గా వచ్చేసి మాకు ఇక్కడ శ్మశాన వాటిక సమస్య ఉంది. శ్మశాన వాటిక ఇప్పటి వరకు అలాట్మెంట్ జరగలేదు. సో మేము గతంలో మేడం గారిని, ఎంఆర్ఓ గారిని సంప్రదించడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరగా మాకు ఈ ఏదైతే ఉందో శ్మశాన వాటిక త్వరగా శాంక్షన్ చేయించి ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామ